ఇప్పటి వరకున్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. స్థానిక సంస్థల్లో బెదిరించి ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు. గులాబీ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కేటీఆర్ పిలుపు. మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం జాగృతి పోరాటం. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న ఎమ్మెల్సీ కవిత. రంగనాయక సాగర్ కాలువలో కాళేశ్వరం జలాలు. రైతులతో కలిసి సంతోషం పంచుకున్న హరీష్ రావు. ఫార్మా కంపెనీల కోసం పోలీసులతో అభిప్రాయ సేకరణ. భూములిచ్చేది లేదని స్పష్టం చేసిన రైతులు. కరీంనగర్ రాయపట్నం రహదారిపై రైతుల రాస్తారోకో. పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య కేంద్ర బడ్జెట్. ఉత్పత్తి కేంద్రంగా రూపొందించామన్న నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ పార్టీ మహిళలకిచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని అల్టిమేటం జారీ చేశారు. తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో కవిత భేటీ అయ్యారు. మహిళలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం విషయంలో చర్చలు జరపాలన్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను చిన్నచూపు చూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మాయ మాటలు చెప్పి అబద్ధపు హామీలిచ్చి మహిళలను రేవంత్ రెడ్డి మోసం చేశారని కవిత విరుచుకుపడ్డారు. ప్రతి మహిళకు నెలకు 2500 చొప్పున డబ్బులు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా అమలు చేయకపోవడం దారుణమన్నారు. 14 నెలల డబ్బు 35,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బాకీ పడిందన్నారు. మహిళా దినోత్సవంలోపు ఈ హామీని నెరవేర్చాలని కవిత డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ, ఆడపిల్లలందరికీ ఉచితంగా స్కూటీలు అందిస్తామన్న హామీలు ఏమయ్యాయని కవిత నిలదీశారు. మహిళలకు ఉచిత బస్ పెట్టి మిగతా పథకాలను తుస్సుమనిపించారని ఆరోపించారు. తాము మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ప్రభుత్వం మరిన్ని బస్సులు పెంచి ప్రజా రవాణాను సులభతరం చేయాలని సూచించారు.
కేవలం మహిళలనే కాకుండా అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం చేశారని విమర్శలు చేశారు. మహిళల పేరిట ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆ ప్రక్రియే మొదలు పెట్టలేదని ఎత్తి చూపారు. సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తామని ఇప్పటికీ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్లను తక్షణమే 4,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం వంటి హామీలు ఏమయ్యాయంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని అడిగిన మహిళకు మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారు. నీ అమ్మాయి తప్పు అంటూ ఎమ్మెల్యే సమాధానం ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతన్నలు తిరగబడ్డారు. ఫామాకు మా భూములు ఇవ్వమని అన్నదాతలు తేల్చి చెప్పారు. మేడిపల్లి, కుర్మిద్ద, నానక్ నగర్, తాడిపర్తి రైతులతో మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే 2,500 ఎకరాలు సాగు యోగ్యమైన భూములేనని చెప్పారు. మా అంగీకారం లేకుండా మా భూములను తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. పెట్టుబడి సాయం లేదు, రైతు బంధు లేదు. అరౌండ్ 2,200 ఎలక్షన్స్. అసలు ఇదే కాదు, తీసుకున్న వాళ్ళు తీసేసుకున్నారు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారము ఎవరైతే కన్సల్ట్ చేయలేదో వాళ్ళ ల్యాండ్స్ మీరు ఇచ్చిపెట్టారు. భూసేకరణ కూడా రద్దు చేయాలి. యూ ప్లీజ్ కీప్ యూర్ ప్రామిస్. ఆయన ఫార్మసిటీ పెడతాడా, ఫ్యూచర్ సిటీ పెడతాడా, లేకపోతే ఆయన ఫార్మ్ కూడా మాకు సంబంధం లేదు. ఆయన కొన్న భూమి ఆయనది, ఆయన ఏమైనా చేసుకొని, అమ్మని భూమి మాది, మేమేమైనా చేసుకుంటాం. మా భూమి మాది, మేము వ్యవసాయం చేసుకుంటాం, మేము ఇదే బతాం. నాకు నీ ఉద్యోగం వద్దు, నీ సద్యం వద్దు. మేము కూరగాయలు కాపించుకుంటాం, భార్య పాలు వెండుకుంటాం, కుళ్ళ ఫారాలు చేసుకుంటాం, మేము ఏదో చేసుకుంటాం. మా ఆన్లైన్ ఎక్కేయమను, నీ రైతు బంధు కూడా వద్దు, నీ రైతు నువ్వు అప్పు కూడా మాఫియదు. మా ఆన్లైన్ ఎక్కితే మా కష్టం చేసుకుంటాం. మా భూమి ఆన్లైన్ చేయాలి, జమాబంద్ ఓపెన్ చేయాలి, మా భూములను అమ్ముకోనికే 3 అవకాశం ఇవ్వాలి. రేవంత్ సర్కార్ తీరుపై మాజీ సర్పంచ్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల సందడితో 10th ఇంటర్ విద్యార్థుల పరీక్షలపై ప్రభావం పడకుండా చూడాలని మాసప్ ట్యాంక్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సర్పంచ్ల సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. అట్లానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి పెండింగ్ బిల్లులు చెల్లించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థలలో జరుగుతున్నటువంటి ఎన్నికల నిర్వహణకు ఏదైతే కసరత్తు చేస్తున్నారో ఈ కసరత్తు మీద మరి ఎన్నికల సంఘాన్ని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఇంకా కూడా సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించక సర్పంచులను చాలా ఇబ్బందులకు గురిచేసినటువంటి ఈ ప్రభుత్వం మరి వారు ఎందుకు మా మీద ఇంత కక్ష బట్టి ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గ్రామాలు బాగుండాలి, పల్లెలు బాగుండాలి, మేమందరం మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజల యొక్క ఆశలను మేము వమ్ము చేయకుండా పనిచేయాలని పనిచేస్తే మరి మా బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజానీకం మొత్తం చూస్తూ ఉన్నది. అదే క్రమంలో మరి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి
ఈరోజు దాదాపుగా 12 నుంచి 13 నెలల కాల వ్యవధి అయినా మరి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే మరి గడిచే చాలా రోజుల క్రితమే పెట్టాల్సి ఉండే. మరి సంవత్సరం పైచిలకు కాలం నుంచి కాలయాపన చేస్తూ సరిగ్గా ఇప్పుడు పరీక్షలు జరిగే సమయంలో ఈ ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం తరఫున నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని కలవడానికి వచ్చాము. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలను 2 నెలలు వాయిదా వేసి ఇంటర్ విద్యార్థుల పరీక్షల తర్వాత నిర్వహించాలి అనేది ఒక ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి మార్చి 6న ఇంటర్ పరీక్షలు పెట్టుకొని ఏ విధంగా మీరు ఎన్నికలు పోతున్నారు? సంవత్సరం పాటు ఈరోజు లేట్ చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మొత్తం ఈరోజు పోవడానికి కారణమైన ప్రభుత్వం ఈరోజు తొందరపాటుగా ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మరి ఇదే ముఖ్యమంత్రి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 43% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పని నేటి వరకు కూడా రిజర్వేషన్లు ఫైనల్ చేయకపోవడం అనేది ఒక సిగ్గుచేటైన విషయం. సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. మాట తప్పడమే రేవంత్ నైజమని నిప్పులు చెరిగారు. రైతు భరోసా ఇస్తామని మాటలు చెప్పి అన్నదాతలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాల్లో కోత పెట్టారని ధ్వజమెత్తారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కునాయిపల్లిలో నిర్వహించిన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో హరీష్ రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో దేవాలయాలకు అసలు డబ్బులే విడుదల చేయడం లేదు. కొత్తగా ఒక్క దేవాలయం కూడా డెవలప్మెంట్ ప్రారంభించలేదు. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయి కొనసాగుతున్న పనులన్నీ కూడా నిలిపివేసినారు. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పనులకు టెండర్లు కూడా పిలవడం లేదు. అంటే దేవాలయాలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మరి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్నాడు. ఇవాళకి రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఏ అంశం చూసినా కూడా మాట ఇచ్చుడు మాట తప్పుడే రేవంత్ రెడ్డికి అలవాటు ఉంది. మాట తప్పడం తప్ప మాట నిలబెట్టుకున్నటువంటి తత్వం ఆయనలో కనబడతలేదు. ఏ వ్యవహారం చూసినా అట్లే ఉన్నది. 26 జనవరికి రైతు బంధు అందరికీ వేస్తా అన్నాడు. ఇవాళకి రైతు బంధు వల్లే. రుణమాఫీ అందరికీ అయిపోయింది అన్నాడు. ఇవాళకి రుణమాఫీ ఇంకా కాలేదు. వ్యవసాయ కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం పడతనే ఉన్నది 26 జనవరికి అన్నాడు. ఇవాళకి ఇంకా 10 పైసల మందికి కూడా ఆత్మీయ భరోసా పథకం అందిన పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలకు కోత పెట్టిండు. వానకాలం రైతు బంధు ఎగబెట్టి 8,000 కోట్ల రూపాయలు రైతులకు అందకుండా చేసినారు. మొన్న ఈ మధ్య చూసినాం, మహారాష్ట్రలో ఓడగొట్టిండ్రు, ఢిల్లీలో ఓడగొట్టిండ్రు, అదేవిధంగా హర్యానాలో ఓడగొట్టిండ్రు. ఎందుకంటే మీ అన్ని మాటలు అర్థమైపోయింది. అటు కర్ణాటకలో గ్యారంటీలు అమలైతలేవు, ఇటు తెలంగాణలో గ్యారంటీలు అమలైతలేవు. మాటలు చెప్పి మోసం చేసిన విషయాన్ని గ్రహించింది కనుకనే హర్యానాలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో ఇవాళ మీకు తగిన గుణపాఠం చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, గ్యారంటీలను అమలు చేయండి. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. చాలా దేవుళ్ళ మీద ప్రామిస్ చేసిండు, ప్రజల మీద ప్రామిస్ చేసిండు. కానీ ఆయన ప్రామిస్ నిలుపుకోలే. ఇవాళ ఫిబ్రవరి 11 ప్రామిసెస్ డే సందర్భంగా రేవంత్ రెడ్డికి నేను అప్పీల్ చేస్తున్నా, ఇప్పటికైనా నీ ప్రామిస్లు నిలుపుకో, నీ ప్రామిస్లను అమలు చెయ్యి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు. ఎందుకంటే నువ్వు ప్రామిస్ చేసినావు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాను, నువ్వు మాట ఇచ్చినావు. నీ ప్రామిస్ నిలబెట్టుకున్నాకనే ఎలక్షన్ పెట్టు. అక్కచెల్లెలకు 2,500 ఇస్తా అని ప్రామిస్ చేసినావు, ఆ ప్రామిస్ నిలబెట్టుకో అని చెప్తున్నా. వృద్ధులకు, వితంతువులకు 4,000 పెన్షన్ ఇస్తా అని ప్రామిస్ చేసినావు, ఆ ప్రామిస్ను నిలబెట్టుకో. కాంగ్రెస్ పాలనలో గిరిజనులు అనాథలుగా మారారన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. 14 నెలలుగా రేవంత్ సర్కార్ టైంపాస్ చేస్తుందని మండిపడ్డారు. హామీలన్నీ రేవంత్ తుంగలో తొక్కారని విమర్శించారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి అనేక మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని చెప్పారు. అట్లానే ఈ నెల 15న తెలంగాణ భవన్లో జరిగే సేవాలాల్ జయంతిని విజయవంతం చేయాలని కోరారు. సేవాలాల్ మహారాజ్ గిరిజన జాతులకు ఒక ఆదర్శ ప్రియుడు, ఒక మార్గదర్శి. సంవత్సరం మేము వారి జయంతిని చాలా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో ప్రతి తండాలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తూ వచ్చాం.
కానీ కేసీఆర్ గారే మా గిరిజనుల అలవాట్లను, మా సంస్కృతిని, సాంప్రదాయాల్ని కొనసాగించాలి అని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ మరి అధికారికంగా సేవాలాల్ జయంతిని నిర్వహిస్తూ వారికి గ్రామాల్లో కూడా నిర్వహించడానికి నిధులు ఇస్తూ మాకు అండగా నిలబడి మా చరిత్రను, మా సంస్కృతిని, మా గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజన జాతి ఇవాళ అనాథలాగా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చింది. అందులో అమాయకమైన గిరిజనులకు అనేక హామీలు ఇచ్చింది. గురుకులాలు ఎవ్వరు పట్టించుకునే నాదుడు లేక అనేక మంది మా బిడ్డలు అవస్థలు పడుతున్నారు. విషాహారం తిని, కలుషితాహారం తిని హాస్పిటల్ పాలవుతున్నారు. పట్టించుకునే నాదుడు లేడు. కేసీఆర్ గారు చేసిన 10 ఏళ్ల సంక్షేమం 10 అడుగులు ఆ రోజు ముందు పడితే ఇవాళ 10 అడుగులు వెనక్కి పడే పరిస్థితి వచ్చింది. మాటలకు చేతలకు పొంతన లేదు. ఇవాళ చాలా గొప్పగా నేను అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత గిరిజనులకు సంబంధించి మీరు ఖర్చు పెట్టిన బడ్జెట్ ఎంత? పోయిన సంవత్సరం మీరు ఇచ్చిన బడ్జెట్లో ₹1 అదనంగా ₹1 వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టారా? 1 కిలోమీటర్ రోడ్ వేశారా? 1 బిల్డింగ్కి ఏదైనా పరిపాలన అనుమతులు ఇచ్చారా? 1 బిడ్డను విదేశీ విద్య కోసం పంపించారా? అదనంగా 1 గురుకులాన్ని తీసుకొచ్చారా? 14 నెలలుగా 14 పైసల పని మా గిరిజన బిడ్డల కోసం, గిరిజన సమాజం కోసం చేయలేదు అని అంటే ఇవాళ గిరిజనులకు ఈ ప్రభుత్వం ఎంత ద్రోహం చేస్తుందో మరి మీరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 15వ తారీఖు జరిగే సేవాలాల్ జయంతిని జయప్రదం చేయాలి, మరి బ్రహ్మాండంగా విజయవంతం చేయాలి, మరి రామన్న సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ దానికి అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రహస్య పర్యటన అంటూ కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్, మాజీ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ప్రజలంతా తిరగబడుతున్నారన్నారు. అది గమనించే రాహుల్ వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. మాయ మాటలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనకు, అందులో వరంగల్కు రాహుల్ గాంధీ గారు వస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది, షెడ్యూల్ కూడా విడుదల చేసింది. రహస్య పర్యటనని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు వారి అధినాయకులు వస్తూ ముఖ్యమంత్రి గారు కూడా రావద్దు ఆ పర్యటనకని, క్షేత్రస్థాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఒక రహస్య సమావేశాన్ని వరంగల్ కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఒక రాజకీయ డ్రామాకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. రైతు డిక్లరేషన్ పేరు మీద అనేక హామీలు ఇచ్చి రైతుల ఓట్లను దండుకొని మోసం చేసి ముఖం లేక మళ్ళీ ఇవాటి పర్యటనను రద్దు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 1, 2 కాదు, ఏ ఒక్క హామీ పూర్తి కాలేదు. రుణమాఫీ మీద రైతులు తిరగబడుతున్నారు. ఆ నిరసనలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ పర్యటనను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకున్నది. వచ్చే ధైర్యం లేదు, చెప్పి వచ్చేటువంటి ధైర్యం లేదు. దొంగసాటు పర్యటనలు పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్కు ప్రయత్నం చేసింది. మేము బీసీ గణన చేస్తున్నాం, కులగణన చేస్తూ ఉన్నాం, తెలంగాణ ఆదర్శం అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీ గణన చేపట్టినటువంటి వారు సభలో ప్రకటించినటువంటి తీరు చూస్తే ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఏ ఒక్క బీసీ సంఘం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం లేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. ఇలా ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గాడిద గుడ్డే వచ్చింది. ఇవాళ డిపాజిట్లు కోల్పోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క దొంగ పర్యటన, అంటే దొంగచాటుగా ఎక్కడైతే ఎలక్షన్స్ టైంలో రైతు డిక్లరేషన్ ప్రతి ఒక్కట 420 హామీలన్నీ కూడా వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసి అక్కడి నుంచి ఎలక్షన్స్లలో ప్రజలందరినీ కూడా నమ్మబలికి ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత
కేటీఆర్ గారు స్పష్టంగా కూడా కోస్గిలో ఏదైతే లగచర్ల రైతులందరితోని అక్కడ మీకు నిన్న రైతు ధర్నా పెట్టినరో నేను కూడా నిన్న అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అసలు ప్రజలలో పూర్తి వ్యతిరేకత 100% రాహుల్ గాంధీకి అర్థమై ఉంటుంది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలోనే గంత వ్యతిరేకత ఉందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట కూడా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ 420 ఇచ్చిన హామీలు 420గానే మిగిలిపోతాయి. ఎందుకంటే ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్న తర్వాత ఇవాళ వాళ్ళు తిరుగుబాటు చూస్తూ ఉన్నారు. అంటే రేపు రానున్న రోజులు ప్రజలు తప్పకుండా చెప్తారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భయపడే రాహుల్ గాంధీ యొక్క పర్యటన అంటే ఇవాళ ప్రభుత్వం ఉండి కూడా వాళ్ళు కనీసం ఒక సమావేశం పెట్టుకోలేని దుస్థితి ఉంది కాబట్టి ఇవాళ ప్రజల తిరుగుబాటు చూసే ఇవాళ రాహుల్ గాంధీ యొక్క పర్యటన రద్దయిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఇవాళ రేవంత్ సర్కార్పై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. కొడంగల్ నుంచే సీఎం రేవంత్ పతనం స్టార్ట్ అయిందని విమర్శించారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప 14 నెలల పాలనలో చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పారు. ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణన మళ్లీ చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్లో జరిగిన రైతు దీక్ష నిదర్శనం. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది గతంలో చెప్తుండే రేవంత్ రెడ్డి గారు మా ఇంటి ముందరికెళ్ళి ఎస్సీలు కానీ బీసీలు కానీ చెప్పేసుకోబోయి చేతిలో పట్టుకుని పోయేటారు. మా ఇంటి ముందరికెళ్ళి మాది దొరల కుటుంబం, మా పటవారిగిరి, ఈ పటవారిగిరి నేను ముఖ్యమంత్రిగిరి. నేను కొడంగల్లో కేటీఆర్ గారు వస్తే ఏ రకమైన ఆదరణ ప్రజలు ఉందో తన్నుకుని వస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి పదవికి మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యే గెలవడం కూడా చాలా కష్టమైన పని. రేపు జరగబోయేది కూడా 10 పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటమికి కూడా ఇదే కారణం నిదర్శనం. ఈ కొడంగల్ నిదర్శనం. ఖచ్చితంగా 10కి 10 ప్రజలు తీర్పు వేయబోతున్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సీట్ల 10 గెలుస్తాం. ఇలా కేటీఆర్ గారు బయటకు వెళ్తే కొడంగల్ ఎంత పెద్ద ఆదరణ ఉందంటే ఇక హైదరాబాద్ నుండి నీ కొడంగల్కి వచ్చినాక ప్రతి చోట అడుగడుగున నీరాజనం పలికేరు. ఇది ప్రజలు ఉన్నది, ప్రజల యొక్క ప్రేమ, ప్రజలకు ఉన్న అభిమానం అనేది బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా చూపుతున్నది స్పష్టంగా అర్థమవుతుంది. నీ మోసపూరితమైన హామీలు, నీ మోసపూరితమైన దగ, నీ కుట్రలు కుతంత్రాలకు, నీ అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలకు పరాకాష్ఠగా నిన్న దీక్ష కొడంగల్ జరిగిందే ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.